లాస్ శాంటోస్ ప్రజలారా, ప్రతి ఒక్కరికి టీవీ 9 లాస్ శాంటోస్ న్యూస్ కి అయితే స్వాగతం సుస్వాగతం. ప్రతి ఒక్కరికి ఈరోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. ముఖ్యంగా చిన్న పిల్లలకి ఎంతగానో ఇష్టమైన సర్కస్ షో అయితే మాత్రం మన లాస్ శాంటోస్ కి వచ్చేసింది. దీని కాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు, కాకపోతే పిల్లలు ఇక్కడికి వచ్చినట్టయితే మొత్తం అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి, ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే మన లాస్ ఏంజల్స్ కి వచ్చిన సర్కస్ ఎంట్రన్స్. చూసారా ఎంత కలర్ఫుల్ గా మెరిసిపోతూ ఉందో. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చారంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలా మనం లోపలికి వెళ్ళిన తర్వాత చాలా యాక్టివిటీస్ ఉంటాయి. అదే కాకుండా చాలా జాయింట్ వీల్లు అండ్ అలాగే రోలర్ కోస్టర్లు కాకుండా ఇంకా చాలా అంటే చాలా గేమ్ షోస్ కూడా ఇక్కడైతే కనుక ఉంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఈ షోకి అయితే కనుక తీసుకొని రండి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనేసి మన లాస్ శాంటోస్ ప్రభుత్వం అయితే కనుక ప్రతి ఒక్కరికి చెప్తుంది. ఇదిగోండి, ఇది మీకు ఏంటో తెలుసు కదా, కొలంబస్. ఈ కొలంబస్ కూడా చిన్నపిల్లలకి చాలా అంటే చాలా బాగా ఇష్టం. ఇదిగోండి, ఇది కూడా ఇంకొక కొలంబస్. ఇలాంటివి ఇదొకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ కనబడుతుంది కదా, ఇదొక టాయ్ ట్రైన్. ఇలాంటి ట్రైన్ల మీద తిరగడం అంటే చిన్నపిల్లలకి చాలా అంటే చాలా బాగా ఇష్టం. ఇటువంటి ట్రైన్ ని మీరు ఎప్పుడు ఎక్కడ చూసుండరు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎప్పుడు మన లాస్ ఏంజల్స్ కి ఎంత పెద్ద సర్కస్ షో రాలేదు కాబట్టి. కానీ పిల్లలందరూ చాలా అదృష్టం చేసుకున్నారు. చూసారా, ఇక్కడ టాయిలెట్ హౌస్ కూడా ఉంది. అదే కాకుండా ఇక్కడ వాటర్ స్లైడింగ్ అంటూ ఇంకా చాలా అంటే చాలా యాక్టివిటీస్ అయితే కనుక ఉన్నాయి. ఇప్పుడే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారని మొత్తం అందరం కోరుకుంటున్నాం. ఇక్కడ చూసారా మీకు ఏం కనబడుతుందో, అతి పెద్ద లాలీపాప్స్. చూసారా ఎంత బాగున్నాయో. అదే కాకుండా ఇక్కడ చూసారా, ఇదైతే మాత్రం ఏలియన్స్ కి సంబంధించింది. ఇది కూడా ఈ సర్కస్ లో అయితే పెట్టారు. చూసారా, ఇటువంటిది మీరు ఎప్పుడు చూసుండరు. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడికి ఎంజాయ్ చేస్తారనేసి కోరుకుంటున్నాం. అదే కాకుండా ఇక్కడ చాలా టాయ్స్ ఉన్నాయి. మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ ఒకటైతే గనక నేను చూపించబోతున్నాను. చూడ్డానికి సిద్ధంగా ఉన్నారా? ఇదిగోండి, హాంటెడ్ హౌస్. ఈ హౌస్ అయితే మాత్రం ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా భయపడ్డారు. చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడే సర్కస్ షోకి వచ్చి ఎంజాయ్ చేస్తారనేసి కోరుకుంటున్నావు. ఓకే, ప్రతి ఒక్కరు వచ్చేసి ఎంజాయ్ చేయండి మరి. అబ్బా, ఏంటి మన లాస్ సెంటర్స్ లో సర్కస్ షో రాబోతుందా? ఓరి నాయనో, ఎప్పుడు నేను ఎటువంటి సర్కస్ షోని చూడనే లేదు. విజయ్ మామా, మనము కూడా వెళ్దామా? చాలా బాగుంటుంది సర్కస్ షో. ఏంట్రా అంటున్నా? సర్కస్ షోకి వెళ్తావా? టికెట్ ప్రైస్ విన్నావా? ఆ టికెట్ కొనాలంటే నాకున్న ఆస్తి మొత్తాన్ని అమ్ముకోవాలి. నేనైతే మాత్రం తీసుకువెళ్ళనురా. వెళ్ళు వెళ్ళు, ఇంకెవరినన్ను అడుగు. నా దగ్గర అయితే అంత స్తోమత లేదు. ఏంటి మామా నువ్వు ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళమన్నా సరే ఏదో ఒక కారణం చెప్తావు గానీ తీసుకువెళ్తానని ఏ రోజు చెప్పవు. ఇదిగో, నాకు ఇదంతా అనవసరం. నువ్వు మమ్మల్ని సర్కస్ షోకి తీసుకువెళ్తున్నావు అంతే నేను ఫిక్స్ అయిపోయాను. ఈ సించనగడి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా సర్కస్ షోకి వెళ్లకుండా అస్సలు ఊరుకోడు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కి కూడా ఆల్రెడీ చూపించేశాం కదా. నేను నా బుర్ర తినకరా. ప్రతిదానికి తీసుకెళ్ళాలంటే డబ్బులు ఉండాలి కదా. సరే సరే, రేపు చూద్దాం. ఇప్పుడు నా బుర్ర తిని నన్ను డిస్టర్బ్ చేయక పడుకునే టైంలో పడుకో ఇంక వెళ్ళి. అబ్బా, రాత్రి మాటలు ఈ సినిమాలు చూసి పడుకున్నప్పటికి చాలా లేట్ అయిపోతుంది. మార్నింగ్ ఏమి అలారం టికిటికిటికి అనుకుంటూ కొట్టేస్తుంది. అబ్బా, పొద్దున్నే లెగిసి ఇలా సూర్య నమస్కారం చేసుకుంటుంటే ఎంత మనశాంతిగా అనిపిస్తుందో. అబ్బా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఫాస్ట్గా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. పొద్దున్నే అయిపోయిందా? ఓకే, ఈ రోజు సర్కస్ కి తీసుకువెళ్ళమని మామని అడిగాను కదా, ఇక్కడే ఉన్నాడు. ఒక మాట అడిగితే సరిపోతుంది. విజయ్ మామా, సర్కస్ కి తీసుకువెళ్తానన్నావు కదా, ఏమైంది? ఏంటి తీసుకువెళ్ళవా? ఇలా కాదు, నువ్వు ఒక్కసారి అలాగే ఉండు. మా డాడీకి ఫోన్ చేసి మా డాడీనే నా సర్కస్ డబ్బులు అడుగుతాను. ఒక్క నిమిషం ఆగండి. నాకు ఎవరు సర్కస్ తీసుకువెళ్ళడానికి డబ్బులు ఎవరు? మా డాడీకే కాల్ చేసి నేను డబ్బులు అడుగుతాను. ఒక్క నిమిషం. కాల్ ఎత్తండి నాన్న, కాల్ ఎత్తండి. మీ అవసరం నాకు పడింది. హలో నాన్నగారండి, ఏం చేస్తున్నారు? హలో, మీరు ఎవరు అనుకుని ఎవరికో ఫోన్ చేసినట్టుకున్నారు. ఒకసారి నెంబర్ చెక్ చేసుకోండి. అయ్యో నాన్నగారు, నేను సించాన్ని మాట్లాడుతున్నాను. నన్ను గుర్తుపట్టలేదా? మీకోసం నేను ఫోన్ చేశాను నాన్నగారు. అరే సించాన్, నువ్వేనా చేసింది? ఓరే, వీడు నాకు ఫోన్ చేశాడా? ఏంట్రా సించాన్, పొద్దున్నే నాన్నకు ఫోన్ చేసి నాన్నగారండి అన్నావు. ఏమన్నా కావాలా ఏంటి? నాన్నగారు, అందుకే మీరంటే నాకు ఇష్టం. ఏదన్నా సరే ఇట్టే పడేస్తారు. నాన్నగారండి, మరదేంటంటే ఇక్కడ
సర్కస్ షో అనేసి ఒక షో అయితే పెట్టారు. దానికి వెళ్ళడానికి మనకి డబ్బులు కావాలి కదా మరి. అది మామ దగ్గర కూడా లేవంట. మీ దగ్గర ఉంటే నాకు పంపిస్తారు కదనేసి కాల్ చేశాను. అరే సించాన్, నా దగ్గర కూడా అమౌంట్ లేవురా. ఆ టికెట్ ప్రైస్ కూడా కాస్ట్ చాలా ఎక్కువ. హిమవారి కూడా చాలా గోల చేస్తుంది సర్కస్ షోకి వెళ్తానని. కాకపోతే డబ్బులు లేవురా సించాన్. పోండి నాన్న, ప్రతిసారి చెల్లికి మాత్రమే ఇస్తారు, నాకు ఇవ్వరు. పెట్టేసండి ఫోన్, మీతో నాకు ఇంకా అవసరమే లేదు. అబ్బా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ థీమ్ పార్క్ కి వెళ్ళాలంటే ఎలాగైనా సరే మనం ఏదో ఒకటి చెయ్యాలి. సారీ సర్కస్ కదా అది, మర్చిపోయే థీమ్ పార్క్ అన్నాను. ఇంకొన్న ఒక్కటే ఒక్క ఆప్షన్, విజయ్ మామ ప్లీజ్ ఆ సర్కస్ కి తీసుకువెళ్ళవా? ఎంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను కదా, మన సబ్స్క్రైబర్స్ కూడా అది చూడాలనుకుంటున్నారు. విజయమామ తీసుకెళ్ళు. నువ్వెంత ముద్దుగా అడిగినా సరే నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేని నేను ఎలా తీసుకెళ్తాను రా? ఒకవేళ డబ్బులు నేను తీసుకువెళ్ళకపోతే అప్పుడు నువ్వు అడగచ్చు నన్ను. ఏంటి వీళ్ళందరూ ఎవరిని అడుగుతున్నా సరే డబ్బులు లేవని అంటున్నారు. ఇక నేనే ఏదో ఒకటి ఆలోచించి డబ్బులు సంపాదించాలి. సించాన్, నీ మెదడుకి పదును పెట్టి ఏదో ఒకటి ఆలోచించు. ఖచ్చితంగా మనకి ఏదో ఒకటి ఆలోచన వస్తుంది. అబ్బా, ఇది బానే ఉంటుంది కదా. ఒక్క నిమిషం ఆగండి, ర్యాంప్ చేస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి విజయమామకి చెప్దామా? వద్దులే, మళ్ళీ చెప్పామంటే ర్యాంప్ లేదు ఏమీ లేదు అంటాడు. ఒకసారి మనం ట్రవర్కి కాల్ చేసి ఎక్కడైనా ర్యాంప్ జరుగుతుందేమో అడుగుదాం. గాయస్, మీ అందరికి ర్యాంప్ చూడడానికి చిరాకు రావచ్చు, కాకపోతే మనకు డబ్బులు కావాలి కదా సర్కస్ కి వెళ్ళడానికి. ర్యాంప్ తప్పించి మరో ఆప్షనే లేదు మనకి. సరే ట్రవర్ కి కాల్ చేస్తున్నాం కదా, ఒక్క నిమిషం సైలెంట్ గా ఉండండి. హలో ట్రవర్ మామా, ఏం చేస్తున్నావు? బాగున్నావా? భోజనం చేసావా? ఎవరు మాట్లాడేదే? సించానా నువ్వేనా? రే నువ్వేట్రా? ట్రావర్ మామ తిన్నావా అని అడుగుతున్నా. ఎప్పుడు లేదే? ఏ అవసరం ఉందిరా బాబు నాతోటే? ఏటో చెప్పు ఫాస్ట్ గా. ట్రవర్ మామా అంటే అది ర్యాంపులు ఎక్కడ జరుగుతున్నాయో లొకేషన్ పెట్టావంటే అక్కడికి వెళ్దాం కదా అనేసి. అందుకు ఫోన్ చేసావా? సరే పెడతాను చూసుకో. మళ్ళీ ఫోన్ చేసిన బొర తినమాక. అమ్మయ్యా, ఎవరైతే మాత్రం ర్యాంప్ ఉందని చెప్పాడు కాబట్టి ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. మామకి ఒక మాట చెప్దామా? మామ కూడా బాగా చేస్తాడు కదా ర్యాంపులు. మామా, మరి అదేంటంటే ఇప్పుడే ట్రవర్ కి కాల్ చేశానా, ట్రవర్ ఏదో ర్యాంప్ ఉందే చేస్తే డబ్బులు వస్తాయని చెప్పేసి అన్నాడు. దానికి వెళ్దాం మామా ప్లీజ్. ఇంకా నువ్వెన్నన్నా చెప్పు, మన సబ్స్క్రైబర్స్ కి ఆ ర్యాంప్ చేస్తుంటే అస్సలు నచ్చడం లేదురా. కనీసం చూడడం లేదు. మళ్ళీ వెళ్ళి ర్యాంప్ ఎలా చేస్తావు అర్థం కావట్లేదు నాకు. అదేం కాదు, వాళ్ళకి నా మీద ఇష్టం ఉంటే ఖచ్చితంగా వీడియో మొత్తం చూస్తారు. నువ్వెప్పుడు అలా మాట్లాడక. సబ్స్క్రైబర్స్ నేను ఏం చేసినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇదిగో, నువ్వు వచ్చినా రాకపోయినా సరే నేనే వెళ్ళి ర్యాంప్ చేసుకుని వస్తాను. సబ్స్క్రైబర్స్ మీరు అందరూ ఉండండి. మామ రానని ఎలా చెప్పాడో చూసారా? డోరీమోన్ గాని తీసుకుని వెళ్దాం. వస్తున్నాను సించానా, వస్తున్నాను. ఎందుకురా అలా గరుస్తావు సించానా? వచ్చేసాను కదా, ఎందుకని అలాగా ప్రతి దానికి ఓ అరుస్తా ఉంటావు? సరే ఎందుకు అంత కంపలు ములిపోయే విషయం ఏమైంది అలా గరుస్తున్నావు? డోరీమోను, నీకు ఒక విషయం తెలుసా? నిన్న రాత్రి నేను మామ టీవీలో చూసాం, సర్కస్ షో జరగబోతుందిరా. సర్కస్ షో ఒక్కటే కాదు, థీమ్ పార్క్ కి సంబంధించిన ప్రతి ఒక్కటి అందులో ఉంటుంది. కాకపోతే టికెట్ కొద్దిగా కాస్ట్ ఎక్కువ. మా నాన్న ఫోన్ చేసి డబ్బులు అడిగానా, లేవు పో అని చెప్పేసి మొక్క మీద ఫోన్ పెట్టేశాడు. ఇంకా నాకు కోపం వచ్చేసింది. అందుకే ఇప్పుడు ర్యాంప్ చేయడానికి తీసుకువెళ్ళిపోతున్నాను. మనం ఇప్పుడు ఇద్దరం ర్యాంప్ చేసి ఆ డబ్బులు సంపాదించి హిమవారిని తీసుకువెళ్దాం, విజయ మామని కూడా తీసుకువెళ్దాం మనతో పాటు. ఓకే రసించానా, కానీ నువ్వు ఆవేశపడక, మనం చేద్దాంలే ర్యాంపు. అమ్మయ్యా, ఫైనల్ గా మనమైతే ర్యాంప్ చేయడానికి అయితే వచ్చేసాం. జాగ్రత్తకి ర్యాంప్ చేస్తే మనకి డబ్బులు అయితే వస్తాయి. ట్రవర్ చెప్పాడు కదా ఆ ర్యాంప్ ఇదే. ఓకే, కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. కానీ ర్యాంప్ ఎవ్వరూ కంప్లీట్ చేయలేరంట. ఇది కంప్లీట్ చేస్తే మనకి చాలా అంటే చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి తెలుసా? ఓ అమ్మోయ్, ఇదేంటి అలా తిరుగుతుంది? అమ్మయ్యా, బానే వచ్చేసానులే. దీని దగ్గర కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఓకే. అబ్బా, అమ్మోయ్, కొద్దిగా ఉండటానికి కింద పడిపెట్టోని. అమ్మా, బానే బ్యాక్ వచ్చేసాం. దీని దగ్గర కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏమన్నా తేడా చేసామంటే మనం ఖచ్చితంగా సముద్రంలోకి వెళ్ళిపోతాం. ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. ఎస్, ఫైనల్ గా సించాన్ గడి వచ్చేసాడు. చూసారా, సించాన్ గడి ఏదన్నా సరే సులభంగా చెయ్యగలడు. ఓకే, ఇప్పుడు మన కోసం గప్పులు చెప్పుకున్నామంటే కింద పడతాం. అదే, అమ్మయ్యా, మళ్ళీ ఇక్కడ బైక్ చేంజ్ చేసుకోవాలా? ఏంట్రా బాబు, అడుగడికి బైకులు పెట్టుకుంటూ పోతే దిగలేక ఎక్కలేక ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, మన డోరీమోన్ గాని అక్కడే నుంచే పడేసి వచ్చాం. వాని వెనకతలు తీసుకొచ్చాం అనుకోండి, చాలా కంగారు పడేస్తాడు. వాడు ఇప్పటికే నాతో కాల్లో ఉండి మాట్లాడుతున్నాడు. రే డోరీమోన్, వినబడుతుందా? ఏంట్రా సించానా, ఎందుకు మళ్ళీ నిన్ను డిస్టర్బ్ చేయడం అనేసి ఇప్పుడు దాకా పెళ్ళదు. రే జాగ్రత్తరా, కొద్దిగుండుంటే కింద పడిపోయేవాడివి. సించానా, జాగ్రత్తగా వెళ్ళు. ఈ ర్యాంప్ చూసావా ఎంత పెద్దగా ఉందో? మళ్ళీ నువ్వు కింద పడిపోతావేమో, కొద్దిగా చూసుకోరా.
అమ్మయ్యా, కానీ నువ్వు చాలా బాగా ఎక్కుతున్నావు తెలుసా. ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఆ కుర్రోడేంటి అలా ఎక్కేస్తున్నాడనేసి. సరే సరే, నిన్ను ఎక్కువ పొగడనంటే ఎక్కడే పడిపోతావు, జాగ్రత్తగా ఎక్కేసే. చూసుకోరా సించానా, నీ కంటికెరా బాబు, ఎప్పుడు నేను పొగను. పొగడమంటే ఇలాగే కింద పడిపోతావు. నువ్వు నన్నేం పొగడక్కర్లేదు గాని సైలెంట్ గా కూర్చో సరిపోతుంది. ఓకే గాయ్స్, మనమైతే దీన్ని జాగ్రత్తగా కంప్లీట్ చేసుకుని పైకైతే వచ్చేసాం. అమ్మయ్యా, ఏంటి మళ్ళీ ఇక్కడ ఇంకొక బైక్ మారాలా? అరే, ఇప్పుడు ఈ రెడ్ బైక్ వదిలేసి వేరే బైక్ తీసుకోవాలా? ఏం తీసుకుందాం? దీంట్లో కూడా కొద్దిగా రెడ్ ఉంది కాబట్టి దీన్నే తీసుకుందాం. ఈ సించన్ గడికి రెడ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ కలర్ తీసుకుంటా. ఓకే, మనమైతే ఫైనల్ గా దీన్నైతే దాటుకుని ఇక్కడ దాకా వచ్చేసాం. ఇది కూడా దాటేస్తే సరిపోతుంది. గాయ్స్, నేనైతే మాత్రం ఇది కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఓకే, అమ్మయ్యా, ఫైనల్ గా మనమైతే చాలా దూరం వచ్చేసాం. మళ్ళీ ఇక్కడ బైక్ మారాలా? సరే సరే, ఇక్కడ కొద్దిగా చూసుకొని బైక్ మాత్రం సరిపోతుంది. అదేంటి అలా తిరుగుతుంది? మనల్ని కింద పడేస్తుందేమో. సరే సరే, కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ చూసారా ఎలా ఉందో? ఓరి నాయనో, ఏంట్రా ఈ మేకుల మీద వెళ్ళాలా? సరే సరే, అమ్మో, కొద్దిగా ఉండుంటే కింద పడిపోయేవాని. సరే సరే, మనమైతే కొద్దిగా జాగ్రత్తగా ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇక్కడి నుంచి చూసుకుని వెళ్ళాలి. ఇక్కడ దాకా చేసిందంతా వేస్ట్ అయిపోతుంది మనం పడిపోయామంటే. అమ్మ బాబోయ్, కొద్దిగా ఉండుంటే కింద పడిపోయే వాళ్ళం కదా. దీని దగ్గర కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఓకే, మనం దీన్ని అయితే సింపుల్ గానే దాటగలుగుతున్నాం, కానీ అది మనల్ని గుద్దకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. రెడీ, 1 2 3 స్టార్ట్. కమాన్ రసించాన్. ఎస్, ఫైనల్ గా మనం వచ్చేసాం. అమ్మాయి, కొద్దిగా ఉంటే కింద పడిపోయావని. అమ్మా, అయ్యో బాబాయ్, ఒక గంట నుంచి బయటపడిపోయాం. వీళ్ళేంటి ఎక్కడి నుంచో చూస్తున్నారు సినిమా. సర్లే, వాళ్ళ కోసం మనకెందుకులే గాని దీని మీద నుంచి కొద్దిగా చూసుకొని వెళ్తే సరిపోతుంది. ఇక్కడ నుండి అంత కష్టంగా ఉండదేమో అని అనుకుంటున్నాను, కానీ ఏం జరుగుతుందో ఎదురుకు వెళ్తేనే కదా తెలిసేది. ఇంకా ఈ ర్యాంప్ చాలా పెద్దదుంది, కానీ మనం ఏదో ఒకలా దీన్నైతే మాత్రం సింపుల్ గా కంప్లీట్ చేయాలి. ఓకే 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 ఓకే, మనమైతే బానే వెళ్తున్నాం. రే డోరీ, మనం ఉన్నావా? కాస్త ధైర్యం చెప్పరా నాకు. ఇందాకేమన్నా రచించాను నన్ను? డోర్ మూసుకొని ఉంటావా లేదా అన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏమైంది? ధైర్యం చెప్తావా అని చెప్పేసి ఊరికే పిలుస్తున్నావు. అందుకేరా, ఈ డోరీ మనగడు చెప్పినప్పుడు నువ్వు జాగ్రత్తగా వినాలి, అర్థమవుతుందా? అది చూసుకొని వెళ్ళి. ఇక్కడ కొద్దిగా ఎక్కడ చూసినా బ్లూ కలరే కనబడుతుంది ఎక్కువ, అంటే ఈ డోరీ మనగడి కలర్ అర్థమవుతుందా? కాబట్టి నేను చెప్పింది జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళు, అంతే. నేను చెప్పింది చెప్పినట్టు ఆడేస్తున్నావు. మధ్యలో ఇప్పుడు నువ్వు కామెడీలు చేయకరా ప్లీజ్. దయచేసి సైలెంట్ గా ఉండు. నేను మాట్లాడమంటూ నాది బుద్ధి తక్కువ. అమ్మయ్యా, మనమైతే బానే వచ్చేసాం. అమ్మా, కొద్దిగా కింద పడిపోయేవాన్నేమని కొద్దిగా భయం వేసింది. ఇక్కడ మళ్ళీ ఇంకొక బైక్ మరాలా? కానీ బైక్ హ్యాండిల్ చాలా సింపుల్ గా తిరిగిపోతుంది. ఓకే, మనం దీని మీద చాలా సింపుల్ గా చేసేయొచ్చు. ఓకే, చూసారు, ఇప్పుడు ఇంకా ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాలి. మనమైతే బయలుదేరుతున్నాం. ఓకే, ఇక దీని మీద నుంచి మనమైతే జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. కానీ దీని మీద చాలా ప్లేస్ ఉంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు మనం. కానీ కింద పడ్డామంటే ఖచ్చితంగా సముద్రంలో ఈత కొట్టడమే, ఇంకంతకు మించి ఏ ఉండదు. ఓకే, ఎటువైపు వెళ్ళాలి? ఇటువైపు ఖచ్చితంగా వెళ్ళడానికి కుదరదు, చెట్టు ఉంది కాబట్టి. ఇటు సైడే వెళ్ళడానికి కుదురుతుంది. వెనకతలో వచ్చేసింది. అమ్మయ్యా అమ్మయ్యా, పర్లేదులే, మనమైతే బానే వచ్చేసాం. ఓకే, ఇప్పుడు చూసారా ఎంత బాగా వచ్చావో మనం. కమాన్ రచించానా, కమాన్. నువ్వు ఎలాగన్నా సరే దీన్ని కంప్లీట్ చేయగలవు. అదిగో ఇటు నుంచి దారి ఉంది కదా, సింపుల్ గా ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. సూపర్ రచించానా. సించానా, నువ్వు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసావురా. ఇంకొద్దిగా దూరం వెళ్తే సరిపోతుంది. ఇక్కడ నుంచి పెద్ద కష్టం కూడా కాదురా, చాలా సింపుల్ రచించానా. అవునవును, చేసేవాడికి తెలుస్తుంది సింపుల్ కాదో. చెప్పేవాడు ఎన్నన్నా చెప్తాడురా డోరీమాను, అర్థమవుతుందా? సర్లే, ఇక్కడ ఏంటిది? టేక్ ఫ్లైట్ అంట, అంటే దీని మీద నుంచి వెళ్ళిపోవాలి. ఓకే, మనమైతే జాగ్రత్తగా వచ్చేసాం. ఓరి నాయనో, ఇక్కడ ఇంకా ఉన్నాయి. సర్లే, దీని మీద కొద్దిగా చూసుకుని వెళ్తే సరిపోతుంది. ఇవి పెద్ద కష్టమేం కాదులేండి. ఒకవేళ పైకి తోసేసినా మనం మళ్ళీ కిందకు వచ్చేసినప్పుడు సెట్ అయిపోవచ్చు. కానీ మిగతా ఉన్నాయి చూసారా, అలా కాదు, ఖచ్చితంగా మనల్ని కింద పడేస్తుంది. ఓకే, మనమైతే ఫైనల్ గా చివరి దాకా అయితే వచ్చేసాం. ఇక్కడ నుండి కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. అమ్మయ్యా, ఇక్కడ నుండి అంత పెద్ద కష్టమేమీ లేదు, కొద్దిగా సింపుల్ గానే ఉందనుకోండి. కానీ మనం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి. సింపుల్ గా ఉందనేసి ఎలా పడితే అలా వెళ్తే అసలు కుదరదు. సూపర్ మ్యాన్, వచ్చేసావేంటి ఇక్కడికి కూడా? సరే సరే, నేను ర్యాంప్ కంప్లీట్ చేసుకుంటాను, ఒక్క నిమిషం ఆగండి. ఓకే, మనమైతే దగ్గరికి వచ్చేసాము. అయిపోయింది. ఓకే, అమ్మోయ్, ఇక్కడ కొద్దిగా చూసుకుని వెళ్ళాలి. కింద పడ్డామా ఇక్కడ దాకా చేసింది మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకే,
రెడీ 1 2 3 స్టార్ట్. ఓకే, ఫైనల్ గా నేనైతే మాత్రం వచ్చేసాను ఫినిష్ దగ్గరికి అయితే. ఎస్, ఇప్పుడు మనకి కావాల్సినంత డబ్బు అయితే రాబోతుంది. గాయ్స్, మనమైతే సర్కస్ షోకి అయితే వెళ్ళబోతున్నాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఇక వెంటనే డబ్బులు తీసుకుని సర్కస్ షో దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. కాదు, మామకు కూడా తీసుకుని వెళ్ళాలి కదా. సూపర్ రా సించానా, సూపర్. అదర కొట్టేశావు. మనకి సర్కస్ షోకి వెళ్ళడానికి డబ్బులు సంపాదించావు. వెళ్ళి వెళ్ళి ఫాస్ట్ గా వెళ్ళమని డబ్బులు అడుగు. సూపర్ మ్యాన్, మా డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఇచ్చావంటే మేము వెళ్ళిపోతాము ఇంటికి. శబాష్ రా సించాన్, శబాష్. చాలా బాగా చేశావు. నీ డబ్బులు నేను ఫోన్ పేల ద్వారా పంపిస్తాను. నువ్వు ఇప్పుడే ఇంటికి వెళ్ళొచ్చు. ఓకేనా? పెద్ద అమౌంట్ కాబట్టి క్యాష్ ఇవ్వడం చాలా కష్టం. ఫోన్ పే చేస్తాను. పదరా డోరేమాను, వెంటనే మామని తీసుకొని సర్కస్ షోకి వెళ్ళిపోవాలి. అలాగే హిమవారిని కూడా తీసుకుని వెళ్ళాలి. పదా. యాహూ, ఫైనల్ గా మనమైతే సర్కస్ కి వచ్చేసాం. మామా, చూసావా ఎంత కలర్ఫుల్ గా ఉందో? అవును రావును, చాలా కలర్ఫుల్ గా ఉంది. బాగుంది కదా హిమవారి. ఫైనల్ గా సించన వాళ్ళైతే సాధించారు. అనుకున్నట్టుగా డబ్బులు సంపాదించుకొని సర్కస్ షోకి అయితే గనక తీసుకొచ్చేసారు. ఓకే మేడం, ఎందుకు టికెట్ కాస్ట్ ఎంత? పర్ పర్సన్ $200. ఓకే మేడం, నో ప్రాబ్లం. మీరు నెంబర్ చెప్పారంటే దానికి నేను ఫోన్ పే చేస్తాను. నెంబర్ చెప్తారా మీరు? ఒక్క నిమిషం ఆగండి, నేను టైప్ చేస్తున్నాను. ఓకే, ఏంటి మేడం మీ నెంబర్ ఏంటి చెప్పండి. 999 అండ్ అలాగే 888 ఇంకా 778. ఓకే మేడం, ఈ నెంబర్కే కదా ఫోన్ పే చేయాలి. సరే, ఈ నెంబర్కే ఫోన్ పే చేస్తున్నాను. మొత్తం కలిపి ఎంతమంది ఉన్నాం? ఓకే మేడం, మొత్తం $800 ఫోన్ పే చేస్తాను. చూడండి, లోపల అన్ని ఎక్కడానికి ఫ్రీయే కదా. సార్ మీరు వెళ్ళొచ్చు. మీరు పంపించిన అమౌంట్ నాకు వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ సర్కస్ షో. ఏంటి థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ సర్కస్ షోనా? అది వెళ్ళిపోయేటప్పుడు కదా చెప్తారు. ఈవిడేంటి లోపలికి వెళ్తున్నప్పుడే చెప్పేస్తుంది. సరే వదిలిపెట్టే కానీ ఇప్పుడు ఇంకా ఎంజాయ్ మూడ్ లో ఉండాలి మనం. ఇలాంటి డిస్కషన్లు పెట్టుకుని మన టైం వేస్ట్ చేయకూడదు, అర్థం అవుతుందా? చూసారా స్టార్టింగ్ నుంచి ఎంత గ్రాండ్ గా ఉందో. ఓరి నాయనో, ఇక్కడ సెక్యూరిటీని కూడా పెట్టారు. చూసారా ఇక్కడ వెల్కమ్ అని అయితే గనక రాసింది. ఓకే, లోపలికి వెళ్ళాక మొత్తం ఎలాగుందో మీకైతే చూపించబోతున్నాను ఈ రోజు అయితే గనక. ఓకే బాడీ గార్డ్స్, మేమైతే స్కాన్ చేసుకుని వెళ్ళబోతున్నాం. ఓకే మనమైతే మన టికెట్ ని స్కాన్ చేసుకుని లోపలికి వచ్చేసాం. చూసారా ఎంత పెద్దగా ఉందో? టీవీలో చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఓరి నాయనో, రేసించాన్, ఎంత సర్కస్ షోని కవర్ చేయాలంటే ఒక్కరోజు అస్సలు టైం సరిపోదు. అరే, ఇంతకే హిమవారి ఎక్కడుందిరా? హిమవారిని వదిలేసి వచ్చేసారా? ఒకసారి బయటికి వెళ్ళి చూడండి ఎక్కడుందో. హిమవారి వచ్చేసింది గాని నేను ఇంకా టైం వేస్ట్ చేయను. నేను ఒక్కనే ఒకవైపు వెళ్ళి సర్కస్ లో ఏవే ఉన్నాయో మొత్తం చూడబోతున్నాను. గాయస్, మీకైతే అసలు ఇక్కడ ఏ ఉన్నాయో చూపిస్తాను, అందరూ చూడండి. ఓకేనా? మీరందరూ నాతోనే రండి. ఆ డోరీ మనగడితోని మామతోని హిమవారితోని వెళ్ళకండి. నేనైతే మొత్తం అంతా తిరిగి చాలా బాగా చూపిస్తాను మీకు. ఓకే, ఏంటి ఇక్కడ ఏ ఉన్నాయి? సర్లే, ఇవన్నీ కాదు, మనం ఫస్ట్ పెద్ద ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకుంటే చాలా మంచిది. ఓరి నాయనో, టీవీలో చూపించిన హాంటెడ్ హౌస్ ఇక్కడే ఉంది. ఫాస్ట్ గా మనం వెళ్ళి హాంటెడ్ హౌస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఏంటి ఇక్కడ ఎంత పెద్ద ఉంది? సర్లే, ఇదంతా మనకి ఎందుకులే గాని హాంటెడ్ హౌస్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, మనమైతే వచ్చేసాం. ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం, ఆగండి. అందుకన్నా ముందు బయట ఇక్కడ ఏదో ట్రైన్ ఉంది, ఇది పని చేయడం లేనట్టుకుంది. మనమైతే మాత్రం ఇప్పుడు పరిగెట్టుకునే వెళ్ళాలి లోపలంతాని. పర్లేదులేండి, మనం లోపలంతానే పరిగెట్టుకునే చూద్దాం. మీకోసం ఆ మాత్రం చెయ్యలేనా చెప్పండి? గో బ్యాక్ అంట. ఆహా, ఈ మాత్రం దానికి భయపడిపోతాం అనుకున్నావా? మీరు పెట్టే బొమ్మలకి ఎవడు భయపడ్డు అర్థమవుతుందా? ఏంటి ఇక్కడ ఏయో వింత ఆకారాలన్నీ ఉన్నాయి. సర్లేండి, ఈ సించనిగాడు దేనికి భయపడ్డావు? ఈ సించనిగాడు ఒక సూపర్ స్టార్. దేనికన్నా భయపడితే నవ్వుతారు చూసిన వాళ్ళందరూ. ఏంటిది? ఉన్నట్టున్నట్టుగా కరెంటు పోయింది. సర్లేండి, కరెంటు పోయిందా లేదంటే కావాలనే హాంటెడ్ హౌస్ వాళ్ళు తీసేశారంటారా? ఓరి నాయనో, ఈ హాంటెడ్ హౌస్ వాళ్ళే కావాలనేసి తీసేశారు. సరే, ఏంటిక్కడ ఎంత పెద్ద దెయ్యం ఉంది? ఇవన్నీ బొమ్మల్లాగున్నాయి, కానీ నాకు ఇవన్నీ చూస్తుంటే పెద్దగా ఏమీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అనిపిస్తుంది. పర్లేదులే, మనం మిగతాది కూడా మొత్తం అంతా చూద్దాం. మీకు చూపిస్తాననే మాట ఇచ్చాను కదా. ఇక్కడ చూడండి, మొత్తం గడ్డిగా ఉంది. ఓకే, మనమైతే చాలా దూరం వచ్చేసాం. ఒరే, ఇది చూసారా ఎంత భయంకరంగా ఉందో ఈ రూమ్? కొద్దిగా మొత్తం శవపేటికలు అయ్యి అట్లతోటి మొత్తం పేర్చి పడేశారు. ఓకే, మనం కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ సడన్ గా ఏదన్నా ముఖం మీదకి వచ్చి అటాక్ చేస్తుందేమో చూసుకోవాలి. ఎందుకు ఇప్పుడు ఎట్నుంచి బయటికి వెళ్ళాలో నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ ఏవో చేతులున్నాయి, ఒకసారి ఆగండి. ఇటువైపుకి ఏదో ఉంది కదా, ఇటువైపు నుంచి అనుకుంటే మనం బయటికి వెళ్ళాల్సింది. ఒక్క నిమిషం ఆగండి, లోపలికి వెళ్దాం. ఓరి నాయనో, ఏంటిది ఇలా ఉంది? ఆవండి, ఎట్నుంచి వచ్చాం మనం అసలా? ఇట్నుంచా నాకు ఏం అర్థం కావట్లేదు. ఒకసారిగా పైకి చూసాక ఓకే
ఇటువైపు అనుకుంటా. అమ్మోయ్, ఇక్కడ చూడండి ఒక్కొక్క జాకరు ఎలా వచ్చేసిందో. ఓరి నాయనో, ఎగ్జిట్ ఇటు సైడేనంట. పద పద ఫాస్ట్‌గా మనం బయటికి వెళ్ళిపోదాం. చాలా చీకటిగా ఉంది. అసలు సరిగ్గా ఏమీ కనబడడం లేదు. ఓకే, ఫైనల్‌గా మనమైతే బయటకొచ్చేసాం. హమ్మయ్య! ఇప్పుడు పవర్ ఆన్ చేశారు. లోపలికి వెళ్ళినంతసేపు పవర్ తీసి పడేశారు కదా వీళ్ళు. ఓకే, మనమైతే ఫైనల్‌గా బయటికైతే వచ్చేసాం. ఇంకా ఏవేవి ఉన్నాయో చూద్దాం. కానీ హాంటెడ్ హౌస్ చాలా బాగుంది. కానీ ఇంకొద్దిగా హారర్‌గా పెడితే బావుంటుందేమో అనేసి నాకనిపించింది. ఒక్కసారి ఆగండి. ఏంటక్కడ ఏయో కళ్ళులా కనబడుతున్నాయి. కొంపతీసి ఏమన్నా ఏలియన్స్ అక్కడి నుంచి మనల్ని చూస్తున్నాయా ఏంటి? ఒక్కసారి ఆ లోపలికెళ్ళి అసలు అవి ఏంటో చూద్దాం, ఆగండి ఒక్క నిమిషం. ఓకే, మనమైతే వచ్చాం. వెల్కమ్ అయితే కనుక రాసుంది. ఏయో కళ్ళులాగున్నాయి. ఏంటిది? ఓహో, ఇన్విజిబుల్ వాలా. సర్కస్ అన్నాక మాత్రం మ్యాజిక్ లేకపోతేనే మనం ఆశ్చర్యపడాలి. ఇది చూసారా? ఇదొక ఇన్విజిబుల్ వాల్. దేని నుంచి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు, బయటకు వచ్చేయచ్చు. లోపల జరుగుతుంది ఏమీ కనబడదు, బయట జరుగుతుంది ఏమీ కనబడదు. కానీ ఇది చాలా బాగుంది కదా. సరే, మీకు ఇంకా వేరే ఏమన్నా ఉంటే చూపిస్తాను పదండి. గాయస్ ఇది చూడండి, నేను ఎక్కడికి వచ్చానో చూసారా? ఇక్కడ కార్ ఉంది. దీంతో అయితే గనక మనం ఈ చుట్టూ రౌండ్స్ అయితే వెయ్యొచ్చు. ఓకే, మనకైతే మాత్రం ఈ కార్ చాలా బాగా నచ్చింది. పైగా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బ్లూ కలర్ కారే ఉండడం వల్ల మనము చాలా అదృష్టం చేసుకున్నాం. మనది బ్లూ కలరే కదా, ఇది కూడా బ్లూ కలరే. ఓకే, మనం దీని మీద ఫుల్ గా స్కిడ్లేసి ఇక్కడే ఆడుకుందాం. ఆ సించాన్ గారు చూపించింది ఏం చూస్తారు చెప్పండి? నేనైతే ఇలా మంచి అన్ని చూపిస్తాను. మంచి కార్లు, మంచి గ్యాజెట్స్ ఏమన్నా ఉంటే మీకు చాలా బాగా చూపిస్తాను. కాబట్టి మీరందరూ నా దగ్గర ఉండి చూడాలి. అప్పుడే మీరు చాలా థ్రిల్ అవుతారు. చూసారా నేను కార్ తో ఎలా స్కిడ్లు కొడుతున్నానో? ఇలా సించాన్ గడి ఎప్పుడన్నా కొట్టాడా? కొట్టలేదు కదా. మరి అప్పుడు మీరు ఎవరిని చూడాలి? డోరేమాన్ గానే చూడాలి. అసలు మీరు కామెంట్ చేయండి. అసలు నాకు తెలియదు గానీ డోరేమాన్ కి మీరు ఫ్యాన్సా లేదా సించాన్ ఫ్యాన్సా? కింద కామెంట్ చేసి చెప్పండి మీరు. అయ్యయ్యో, వాళ్ళిద్దరూ చూపించింది చూస్తున్నారా? నేను హిమవారి వెహికల్ మీద మొత్తం తిరిగి మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. కాబట్టి మీరు మమ్మల్ని చూసారంటే మొత్తం అంతా మీకు క్లారిటీగా చూపిస్తాం. హిమవారి, ఇది చూసావా? ఇదే సర్కస్ జరిగే షో. అర్థమవుతుందా? ఇది స్టార్ట్ అయిన తర్వాత మనం ఇక్కడికి వద్దాం. ఈలోగా మిగతా ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకుందాం. ఇది ఏంటి ఎంత భయంకరంగా ఉంది? ఇంకా ఏదైనా మంచి వాటికి తీసుకువెళ్ళు. వావ్, సూపర్! ఇది భలేగుంది. మా చించనన్నయ్య ఒకవైపు వెళ్ళిపోయాడు. ఇవన్నీ చూసాడో లేదో పాపం. ఇవన్నీ మిస్ అయిపోతాడేమో అని నాకు చాలా బాధగా ఉంది. ఒకసారి పిలుద్దామా చించారని? అయ్యో హిమవారి, మీ అన్నయ్య కోసం నువ్వు ఎంత బాధపడినా సరే వాడు మాత్రం మనతో వచ్చి ఏవి చూడ్డు. వాడు ఒక్కడే వెళ్ళి చూస్తాడు. గాయస్, ఇది రింగ్ షో అనేసి ఒక షో అయితే జరుగుతుంది కదా, ఆ షోకి సంబంధించింది అనుకుంటా. ఇంకా షోస్ అయితే మాత్రం ఏవి స్టార్ట్ అవ్వలేదు. సరే, షోస్ ఏమైనా స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు వద్దాం. ఈలోగా ఇక్కడ చాలా ఉన్నాయి కదా, అవన్నీ తిరిగి చూద్దాం. హిమవారి మనతో వచ్చింది కాబట్టి మొత్తం అంతా తిప్పి జాగ్రత్తగా చూపించాలి. ఏమంటావు హిమవారి? నేనేమంటాను మామా, నువ్వు ఏమంటే అది. నువ్వు ఏం చూపించినా అది చాలా బాగుంటుంది. ఎందుకంటే చించానన్నలాగా నువ్వు కంగారు పడి ఏది పొట్ట చూపించు. ఏ ట్రైను విజయమ్మ, చాలా బాగుంది ఆ ట్రైను. చించానన్నయ్య చూశాడో లేదు, పాపం డోరేమాన్ కూడా చూసుండడు. హిమవారి, ఇక్కడ చూసావా? రేసింగ్ ట్రాక్ కూడా ఉంది. సరే, నువ్వు ఇక్కడే ఉండి ఆ ట్రైన్ చూస్తా ఉండు. ఒక్కసారి నేను ఆ రేసింగ్ ట్రాక్ లో ఆడుకొని వచ్చేస్తాను, ఓకేనా? సారీ హిమవారి, నేను అలా వదిలేసి వెళ్తానందుకు ఏమనుకోక. ఓకే, మనమైతే మాత్రం ఈ రేసింగ్ ట్రాక్ లో ఒక్కసారి కారు నడిపితే చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, మనకి ఎలాగో ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి. ఓరి నాయనో, ఈ హ్యాండిల్ చూసారా ఎంత సింపుల్ గా ఉందో తిప్పడానికి? నాకైతే చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. మనం స్పీడ్ గా కూడా వెళ్ళొచ్చు. అదే కాకుండా స్పీడ్ గా వెళ్తూ ఫాస్ట్ గా తిప్పుకొని కూడా తిప్పుకోవచ్చు. ఓకే, హిమవారి కూడా నడిపితే చాలా బాగుంటుంది. కాకపోతే హిమవారికి ఇవన్నీ నడపడం రావు కదా, మళ్ళీ ఏమన్నా దెబ్బలు తగిలించుకుంటుంది. గాయస్, నాకైతే మాత్రం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు దాకా ఇటువంటి రేసింగ్ ట్రాక్ నేను ఎక్కడ చూడలేదు. నాకు చాలా బాగా నచ్చింది తెలుసా? హిమవారి, నీకు కూడా ఇది వచ్చుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నువ్వు సూపర్ ఎంజాయ్ చేస్తావు తెలుసా? సరేలే, నువ్వేం బాధపడక. ఇది నడపకపోతే ఏమి, నేను దీన్ని నడిపి నీకు మొత్తం అంతా చూపిస్తాను, ఓకేనా? చూడు చూసావా ట్రైన్ ఎలా ఉందో? అదే కాదు, ఇంకా ఈ ట్రైనే కాకుండా ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. చూసుకో హిమవారి, మనం ఒకసారి ఆ బ్రిడ్జ్ మీదకి ఎక్కి అటు సైడ్ కూడా ఏముందో చూద్దాం. పద మామ, వెళ్దాం. మనం కూడా ఇక్కడ చూద్దాం.
వావ్, ఎంత బాగుందో! నిజంగా చాలా బాగుంది. పాపం సించానన్నయ్య పరిగెత్తుకుని వెళ్ళాడు. ఇవంతా చూస్తాడో చూడో అని నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు అన్నిసార్లు సించానన్నయ్య అంటున్నానంటే, మనల్ని డబ్బులు పెట్టుకుని తీసుకొచ్చింది సించానన్నయ్య కదా. మళ్ళీ అన్ని చూడకపోతే ఫీల్ అవుతాడు. వాడు మన మాట వింటాడా? వాడికి ఎప్పుడూ కంగారే. కాబట్టి ఒక్కడే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి మొత్తం అంతా చూసేస్తానని చెప్పేసి డిసైడ్ అయిపోయాడు. కానీ వాడికి తెలియదు ఏంటంటే ఇది చాలా పెద్దది. కనీసం వెహికల్ ఉంటేనే దీన్ని కంప్లీట్ చేయడానికి సింపుల్ గా కుదురుతుంది. సరే సరే, వాడికి ఒక మాట తర్వాత చెప్పి చూద్దాం. వింటే ఈ వెహికల్ వేసుకుని మొత్తం చూస్తాడు, లేదంటే ఆడిష్టం. సరే, మనమైతే మాత్రం మిగతాయి కూడా చూడాలి. ఈ ట్రైన్ ఒక్కదాని దగ్గర ఉంటే టైం అంతా సరిపోదు కదా మనకి. సరే సరే, నెక్స్ట్ స్పాట్కి వెళ్దాం పద హిమవరి. అటు సైడ్ ఏదో ఉన్నట్టుకుంది. ఒక్క నిమిషం ఆగండి. ఇటుపక్క అయితే మాత్రం ఏదో కనబడుతుంది. వావ్, హిమవరి ఇక్కడ చూసావా ఎంత బాగుందో? ఇక్కడ చూడు, నిజంగా నాకైతే మాత్రం ఇది చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడు, లైట్ హౌస్ కూడా ఉంది. టీవీలో చూపించిన లైట్ హౌస్ ఇదే. వావ్ వావ్ వావ్, సూపర్ హిమవరి. ఇక్కడ చూడు, మొత్తం అంతా ఎంత ఎక్సలెంట్ గా ఉందో. ఓకే, మనమైతే ఇంకొద్దిగా ఎదరికొచ్చాం. గాయస్, ఇక్కడ చూడండి, హాంటెడ్ హౌస్ ఉంది. వద్దులే, హిమవరి మళ్ళీ భయపడుతుంది లోపలికి వెళ్తే. తర్వాత నేను ఒక్కనే లోపలికి వెళ్ళి అసలు ఏ ఉందో చూద్దాం. కానీ ఇటుపక్క ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. నాకైతే మాత్రం ఇందాక నుంచి చూద్దాం అనిపిస్తుంది, కానీ మర్చిపోతున్నాను. ఓకే, దీని మీదకి ఎక్కడానికి ఉంది కదా, పైకి వెళ్ళి ఒకసారి చూద్దాం ఏముందో. హిమవరి, ఒకసారి ఇటువైపు చూడు. నీకు ఓన్లీ స్టడీస్ టెక్స్ట్ బుక్లో మాత్రమే ఈ యూఎఫ్ఓ కోసం ఉంటుంది, కానీ ఎప్పుడు రియల్ గా చూడలేదు కదా. సరే, నువ్వు దీని మీదకి ఎక్కలేకపోయినా సరే మొత్తం అంతా తిప్పి జాగ్రత్తగా చూపిస్తాను. చూసావా హిమవరి ఎంత బాగుందో? ఇక్కడైతే మాత్రం చాలా బాగుంది. హిమవరి, నువ్వు ఎక్కడే ఉండి పైకి వెళ్ళి అసలు ఇది ఎలా ఉంటుందో చూస్తాను. ఓకే, అసలు వాళ్ళు కూర్చునే క్యాబిన్ అండ్ అలాగే డ్రైవింగ్ చేసే క్యాబిన్ ఎలా ఉంటుందో మీకైతే మాత్రం చూపించబోతున్నాను. గాయ్స్, ఇదిగోండి. ఓరి నాయనో, ఇందులో రబ్బర్ మనిషిని కూడా పెట్టేసి డిజైన్ చేశారు చూడండి. నిజంగా ఈ సర్కస్ వాళ్ళు సూపర్ తెలుసా. డేంజర్ అంట. నాకు తెలిసినంత వరకు అందులోంచి హెయిర్ రిలీజ్ అవ్వనన్నా అవ్వచ్చు, లేదంటే హెయిర్ అన్నా లాక్కోవచ్చు. రెండట్లో ఏదో ఒకటైతే ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఇక్కడ చూడండి ఎంత బాగుందో. నేను చూసిన దాంట్లో ఇదైతే మాత్రం ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎవరన్నా సరే యూఎఫ్ఓని పెడతారా, కానీ సర్కస్ వాళ్ళు యూఎఫ్ఓని కూడా పెట్టారు. మనం కట్టిన ప్రతి ఒక్క రూపాయి వర్త్ అని చెప్పుకోవడానికి మాత్రమే ఇది. ఓకే, ఇంకా ఏవే ఉన్నాయో మొత్తం అంతా చూద్దాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇందాకే అనౌన్స్ చేశారు. ఏంటది? మనం సర్కస్ షో ఆడదాం అనుకున్నాం కదా, సారీ చూద్దాం అనుకున్నాం కదా. ఆ షో అయితే కనుక స్టార్ట్ అవుతుందంట. అక్కడికి వెళ్ళిపోదాం మనం వెంటనే. ఓకే, ఫైనల్ గా మనమైతే షో దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసారా, డోరేమోన్, సించాన్ మొత్తం అంతా తిరిగి షో టైంకి ఇక్కడ వచ్చేసారు. సించాన్, ఇంకా షో స్టార్ట్ అవ్వలేదా? ఓకే, స్టార్ట్ అవుతుందంట. హిమవరి, రా, ఎదురుకరా, చూద్దాగా నువ్వు కూడా. వస్తున్నాను, నేను వస్తున్నాను. ఈ జోకర్ వచ్చేస్తున్నాడు. మీ అందరినీ నవ్వించడానికి, అలరించడానికి ఈ జోకర్ వచ్చేస్తున్నాడు. అందరూ ఎలా ఉన్నారు? మా ప్రేక్షకు దేవుళ్ళారా, అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. మీరందరినీ ఒక దగ్గర చూసి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మన షో స్టార్ట్ చేద్దామా? అంతకన్నా ముందు మీకు ఒక బహుమతి కోసం అయితే చెప్పబోతున్నాను. అదేంటో తెలుసుకోవాలని మొత్తం అందరికి చాలా ఆకృతిగా ఉంటుందనేసి నాకు అర్థమవుతుంది. కానీ నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినండి. మనమైతే హైడ్ అండ్ సీక్ అయితే ఆడబోతున్నాం. అది ఏ హైడ్ అండ్ సీకో తెలుసా? మన సర్కస్ హైడ్ అండ్ సీక్. ఈ సర్కస్ లో మీరు ఎక్కడన్నా దాక్కోవచ్చు. నేను వచ్చి మిమ్మల్ని కనిపెడతాను. మీరు నాకు దొరికిపోయారంటే ఇక్కడ కనబడుతున్న షోలో మీరు కూడా ఏదో ఒక వస్తువు అయితే గనక తీసుకొని సర్కస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ నేను గనక ఓడిపోయానంటే అప్పుడు నేనే మీ అందరికీ సర్కస్ చేసి చూపిస్తాను. అర్థమవుతుందా? అందరూ చాలా ఆత్రంగా ఉన్నారని నాకు అర్థమవుతుంది. కాకపోతే ఒకటే వీడియోలో పెట్టడం వల్ల చాలా లెంత్ అయిపోతుంది, కాబట్టి పార్ట్ 2లో చూద్దాం. సబ్స్క్రైబర్స్ అందరూ సిద్ధంగా ఉన్నారా? పార్ట్ 2లో హైడ్ అండ్ సీక్ ఎలా ఉండబోతుందో, ఎంత పెద్ద సర్కస్ షోలో, అందరూ వేచి ఉండండి.